జనగామ పట్టణంలో పేద మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన జయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్యం అందించాలన్నారు. డిఎం అండ్ హెచ్ఓ మల్లికార్జున్ ఆసుపత్రిలోని సదుపాయాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్వరం భాస్కర్, యాజమాన్య మెడికల్ డైరెక్టర్ రవికిరణ్ లో మాట్లాడుతూ అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటల అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ భూషా పర్వతాలు, కౌన్సిలర్లు, ఐఎంఏ డాక్టర్లు పాల్గొన్నారు. మన జయ హాస్పిటల్ ఈ 27వ తారీఖున ప్రారంభమైంది. ఈ రోజు నుండి అన్ని సేవలు కూడా మనకు అందించడం జరుగుతుంది. మన దగ్గర ఆర్థోపెడిక్స్ కానీ, గైనాక్స్ కానీ, అండ్ అదేవిధంగా జనరల్ మెడిసిన్ కానీ ఇలాంటి సేవలన్నీ తరచుగా ఉంటూ ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి. దాంతోపాటు మనకు కంటిన్యూస్గా 24 గంటలు ఏదో డాక్టర్లు అందరూ అవైలబుల్గా ఉంటారు. మనకు కంపారిటివ్గా అందరితో పోలిస్తే కూడా చాలా తక్కువ ధరలకే వైద్యం అనేది అందించడం జరుగుతుంది. సో జనగామ పట్టణ ప్రజలందరూ కూడా ఈ సేవలన్నీ కొంచెం చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇంకొకటి వచ్చేసి మన దగ్గర లాప్రోస్కోపిక్ కానీ, ఇంకా సిఆర్ మిషన్స్ కానీ, యూఎస్జీ కానీ, గ్యానస్థీషియా వర్క్ స్టేషన్ లాంటివి కొంచెం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో తీసుకొచ్చి హాస్పిటల్ అనేది జరగడం జరిగింది. దాంతోపాటు ఐసీయూ కూడా ఇంకొక కొద్ది రోజుల్లో ప్రారంభిస్తున్నాము. ఇంకో వారం రోజుల్లో ఐసీయూ కూడా మేము ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అండ్ అందరికీ కూడా మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇది ప్రారంభిస్తున్నాము. సో దయచేసి జనగామ ప్రజలందరూ కూడా మమ్మల్ని గుర్తించి అందరూ కూడా సేవలు తీసుకోవాలని కోరుతున్నాము.